హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారు. సీఎం నివాసంలో తాజా పరిణామాలపై సమావేశమయ్యారు. అసెంబ్లీలో 34కి పడిపోయింది కాంగ్రెస్ బలం. ఇప్పటికే గవర్నర్ ను బీజేపీ బల పరీక్ష కూడా కోరింది. హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు. సో ఈ క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డ 6 ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సీఎం నివాసంలో ఈ తాజా పరిణామాలపై ఒక సమావేశం కూడా జరిగింది. ప్రస్తుతం హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. దీంతో గవర్నర్ ని బల పరీక్ష కోరుతోంది బీజేపీ. హిమాచల్లో తాజా పరిణామాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఏంటి అక్కడ సిచ్యువేషన్? కాంగ్రెస్ అధిష్టానం నిన్ననే కఠిన నిర్ణయాలు సైతం తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాము అంటూ నిన్న జయరాం రమేష్ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సూచనల మేరకు ఆ రాష్ట్ర స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు, అంటే కాంగ్రెస్ విధించిన విప్ను ధిక్కరించి మరీ బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన నేపథ్యంలో ఆ 6 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుని స్పీకర్ వేశారు. తద్వారా 6 ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే పదవిని కోల్పోవడమే కాదు, మరో 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత లేకుండా అయిపోతుంది అనర్హత వేటుకు గురైన నేపథ్యంలో. ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ అసెంబ్లీలో సంక్షోభ వాతావరణం నెలకొందనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుందా లేదా అనేది చూడాలి. మొత్తం ఆ రాష్ట్ర అసెంబ్లీలో 68 స్థానాలు ఉన్నాయి. అందులో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా హాఫ్ మార్క్ 34కి దాటి కనీసం ఒక్కరైనా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అంటే 35 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రభుత్వాన్ని కొనసాగించడం సాధ్యపడదు. అయితే కాంగ్రెస్ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు తమ సంఖ్యాబలం తగ్గిపోతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకుంది అంటే వారికి ఇండిపెండెంట్లు 3 వైపు నుంచి సపోర్ట్ ఉందనా ఏంటి అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సభలో సంఖ్యాబలాలు చూసుకుంటే ఎన్నికలు జరిగినప్పుడు 40 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది, భారతీయ జనతా పార్టీ 25 స్థానాల్లో గెలుపొందింది, మరొక 3 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ప్రభుత్వాన్ని 40 స్థానాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయగా స్వతంత్రులు సైతం అధికారంలో ఉన్నందుకు ఆ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ మొన్న రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగగా హర్ష్ మహాజన్ బీజేపీ తరఫున బరిలోకి దిగారు. ఈ నెంబర్ గేమ్ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి సునాయాసంగా గెలుపొందాల్సి ఉండింది. కానీ అక్కడే 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెబెల్గా మారి బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్కి ఓటేయడం, దాంతో 25 + 6 31 అయినాయి. దానికి తోడు ఈ స్వతంత్రుల్ని సైతం బీజేపీ మేనేజ్ చేయగలిగింది. దాంతో 34 అయినాయి. ఇద్దరికీ చెరొక 34 ఓట్లు రావడంతో టై ఏర్పడింది. ఈ టైని బ్రేక్ చేయడం కోసం టాస్ వేస్తే ఆ టాస్లో సైతం కాంగ్రెస్ పార్టీని దురదృష్టం వెన్నాడింది. అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. సో ఈ ఎపిసోడ్ తోటి మొత్తంగా అక్కడ రాజకీయ సంక్షోభ వాతావరణం నెలకొని అది ఇప్పటిదాకా కొనసాగుతోంది. ఏఐసిసి నుంచి 3 పరిశీలకుల్ని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళిన ఆ అబ్జర్వర్లలో 2 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకరు భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఉండగా, భూపేంద్ర సింగ్ హూడా హర్యానా మాజీ సీఎం ఉన్నారు. ప్రెజెంట్ డిప్యూటీ సీఎం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా వెళ్లారు. ఈ 3 నేతలు అక్కడ ఎమ్మెల్యేలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రితోటి అందరితోటి సంప్రదింపులు జరిపి ఈ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల మీద కఠినంగా వ్యవహరిస్తే తప్ప మరొక రాష్ట్రంలో ఈ పని చేయడానికి సాహసించారు అన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసింది. అందుకనే ఈ 6 ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫికేషన్ వేటుకు గురైన వాళ్ళలో, అనర్హత వేటుకు గురైన వాళ్ళలో రాజేందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్దత్ లఖన్ పాల్, దేవీందర్ కుమార్ భుట్టు, రవి ఠాకూర్, అలాగే చైతన్య శర్మ, ఈ 6 ఉన్నారు. ఈ 6 ప్రస్తుతం అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఒక సంక్షోభ వాతావరణం నెలకొంది. మరి కాంగ్రెస్ దీన్ని ఎలా గట్టెక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.